హాయ్ గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చాలా థ్యాంక్ యూ. మన యూట్యూబ్ ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినారు. చిన్న రీచే, బట్ ఎవ్రీ మైల్ స్టోన్స్ కౌంట్స్ కదా. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. అండ్ ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే, డౌన్ టౌన్లో ఉన్న సిఎన్ టవర్కి వెళ్తున్నాం. నా బర్త్డే రోజు బుక్ చేసుకున్నాం. ఆ రోజు వెదర్ అంతా బాగాలేదు, వ్యూ అంతా కనిపించదు అని రీషెడ్యూల్ చేసుకోమన్నారు. సో మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం. డౌన్ టౌన్లో చాలా ట్రాఫిక్ అండ్ పార్కింగ్కి కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో అందుకే మేము సబ్వేలో వెళ్తున్నాం. ఇక్కడ పెస్ట్రో ట్యాప్ చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ మళ్ళీ 2 hours వరకు ఎక్కడ మనీ కట్టాల్సిన అవసరం లేదు. ఇది టొరంటోలో ఉన్న మొత్తం సబ్వే మ్యాప్. సో మనం ఏ స్టేషన్లో ఉన్నామో ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. సో అలా తెలుసుకోవచ్చు. ఫైనల్లీ సిఎన్ టవర్కి అయితే వచ్చేసాం. ఇది కెనడా నేషనల్ టవర్ అండ్ ఆల్మోస్ట్ 1800 feet ఉంటుంది. వరల్డ్లో 9th tallest టవర్ ఇది. సిఎన్ టవర్ పక్కనే ఆక్వేరియం కూడా ఉంది. ఈ వీడియో కూడా త్వరలో పెడతా. యాక్చువల్లీ 2 tickets కాంబోలో తీసుకుంటే కాస్ట్ కూడా తక్కువ పడింది. వీక్ డేస్లో చాలా తక్కువ మంది ఉంటారని వచ్చాం, కానీ ఎక్కడ తగ్గలేరు. మేబీ అందరూ మాలానే అనుకుని వీక్ డేస్లోనే వస్తున్నారేమో. We're going to take 60 seconds, which is a relief, to the main observation, which is 114 floors up or 346 meters. Wow. The speed is 22 kilometers per hour or 6 meters per second. Wow. ఇప్పుడు మనం సిఎన్ టవర్ ఫుల్ సర్కిల్ వ్యూకి వచ్చాం. ఈ సర్కిల్ మొత్తం 360 degrees వ్యూ ఉంటుంది. 180 degrees టొరంటో ఐలాండ్ కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంత హైట్లో నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్తో ఉండే. ఇంకో 180 degrees సిటీ వ్యూ కనిపిస్తుంది. నేను ఆ వ్యూ క్యాప్చర్ చేయలేదు, ఆ రోజు రెనోవేషన్ అవుతుండే. ఇక్కడ ఎడ్జ్ వాక్ యాక్టివిటీ కూడా ఉంది, బట్ నేను అంత డేర్ చేయలేదు. ఇంత హైట్లో నుంచి ఎడ్జ్ వాక్ చేయాలంటే ఫుల్ భయం వేసింది నాకు. అండ్ ఇక్కడ 360 degrees వ్యూ రెస్టారెంట్ కూడా ఉంది. మంచిగా తింటూ 360 degrees వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సిఎన్ టవర్ అయితే చూడడం అయిపోయింది. లిఫ్ట్ దిగగానే గిఫ్ట్ షాప్ ఉంది. చాలా సూవినర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, మీరు గుర్తుగా పెట్టుకోవాలనుకున్నా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ టొరంటో రైల్వే మ్యూజియం కూడా ఉంది. అప్పట్లో ఇక్కడ ట్రైన్ సర్వీసెస్ అండ్ మెయింటెనెన్స్ చేసేవారంట. ఇప్పుడు మ్యూజియం లాగా మార్చేశారు. Bye guys, see you in the next video. Keep supporting and don't forget to subscribe to my channel.